తాగేవారు. కాబట్టి మంచినీళ్ళు నైవేద్యం పెట్టేవారు. కటిక దరిద్రంతో బాధపడుతూ పక్క ఇంటి వారికి కూడా చెప్పకుండా, ఇల్లాలు కూడా అటువంటి తల్లి, నిజంగా ఈ గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళ ఇంట్లో ఉండవలసినటువంటి మూర్తి అది. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు భార్య. ఆయన 27 పర్యాయములు లలితా సహస్రనామ స్తోత్రంతో అమ్మవారిని పూజ చేసి, కటిక దరిద్రంలో 27 పర్యాయములు మంచినీటిని లలితా అమ్మవారికి నైవేద్యం చేశారు. చేసి ఆయన ఇంకొకసారి లలితా సహస్రం చదవడానికి ఓపిక లేదు, అప్పటికే అన్నం తిని చాలా రోజులు అయిపోయింది. లలితా సహస్రం చదవబోయి మాగన్ను పడిపోయింది. స్పృహ తప్పిపోతూ ఇంకా నోటి వెంట పలుకు పలకలేక, అప్పుడు కూడా గురువుగారి మాట మీదే నమ్మకం. గురువుగారు నాకు ఈ మంత్రం ఇచ్చారు, పరదేవత ఉన్నది అని చెప్పారు, నన్ను కాపాడుతుంది పరదేవత, ఆయన నమ్మకం అంతే. ఆయన సొమ్మసిల్లిపోయారు పూజామందిరంలో. పరదేవత నిజంగా వచ్చి కూర్చుని ఆయన తల ఎత్తి చేత్తో పట్టుకుని పాయసాన్నం తీసి ఆయన నోట్లో పెట్టి పసిబిడ్డకి తినిపించినట్లు తినిపించింది అంతే. ఇక రాఘవనారాయణ శాస్త్రి గారి జీవితంలో వెనక్కి తిరిగి చూడలేదు. ఆ రాఘవనారాయణ శాస్త్రి గారి దగ్గరికి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఏమైనా అనుమానాలుంటే శిష్యుల్ని రాఘవనారాయణ శాస్త్రి గారి దగ్గర కనుక్కోండి అని పంపించేవారు. అంతటి ఉపాసకులు వారు. బయటికి వస్తే ఆచారం పాడవుతుంది, గృహస్థాశ్రమ ధర్మపు ఆచారం అని బాధపడుతుంటే పరమాచార్య స్వామి వారి బ్రహ్మరథం ఎక్కొచ్చారు. బ్రహ్మరథం అంటే వేదం చదువుకున్న వాళ్ళు పల్లకి మోస్తారు, అలా వస్తే బ్రహ్మరథం అంటారు. వేదం చదువుకున్న వాళ్ళు కామాక్షి కామాక్షి, అడుగు తీస్తే కామాక్షి, అడుగేస్తే కామాక్షి. మొన్న మనం కంచి వెళ్ళినప్పుడు ఆ పల్లకీలు చూసాం కదా, ఆ పల్లకీలు పట్టుకుని వస్తుంటే రాఘవనారాయణ శాస్త్రి గారి ఇంటికి వచ్చి ఇంట్లో దిగి, అది మహానుభావులు గురువులంటే. పరమాచార్య స్వామి వారు అన్నారు, ఏమి నీ ఆచారానికి ఇబ్బంది వస్తోందని బెంగపెట్టుకుంటున్నావా? ఇవాళ మీ ఆచారానికి మేము కొత్తగా రక్ష కడుతున్నాం, మీకు ఇబ్బంది కలగదని శాలువా తీసి కప్పారు. పరమాచార్య స్వామి వారి శాలువా కప్పడం అంటే అంగరక్ష కట్టేది. ఆ శాలువా కప్పారు. కప్పి ఇంకా మీకు బెంగలేదు, మీరు బయటికి వచ్చినా మీకేమీ ఇబ్బంది కలగదన్నారు. ఆ గురు శిష్య సంబంధం ఎటువంటిదో తెలుసా అండి? గురువుగారంటే ఎలా ఉంటుంది అంటే, మహాభారతంలో నన్నయ్య గారు ఉత్తినే ఇచ్చారా, ఒక్కొక్క పద్యం వెనక ఎంత తాపత్రయం ఉందో, వ్యాస హృదయం ఎంత పరవశించిందో, అయ్యో నా జాతి చెప్పుకోవాలి వాళ్ళకని. పరమాచార్య స్వామి గారు కూర్చునుండగా తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు వాళ్ళ నాన్నగారు రామామృతము అని ఒక గ్రంథాన్ని రచించారు. ఆ గ్రంథం ఆయన దగ్గర చదువుదామని వెళ్ళారు. అయితే లోపలికి రమ్మన్నారు.